నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చ. గత వైసీపీ అరాచకాలని ప్రజలకు వివరించి చట్టపరంగా శిక్షిద్దామన్న సీఎం చంద్రబాబు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి. సంక్షేమ పథకాల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎంపీ మార్గాని భరత్. సూపర్ 6 సక్సెస్ పేరుతో బలవంతపు సంబరాలు నిర్వహిస్తోందని ధ్వజం. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడున్న చాలా మంది గత ప్రభుత్వ బాధితులమే. ఎప్పుడూ తప్పు చేయని నాపై 17 కేసులు పెట్టారు. జైల్లో బంధించి నా కదలికలపై నిఘా కోసం డ్రోన్లు ఎగురవేశారు. నేను కక్షపూరిత రాజకీయాలు చేస్తే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అరెస్టులు చేయించేవాళ్లం. నాకు ప్రజలు, రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర శాంతి భద్రతలపై చర్చలో ఆయన మాట్లాడుతూ నాగరిక ప్రపంచంలో శాంతి భద్రతలే కీలకమని అన్నారు. గత 5 ఏళ్ల అరాచకాలు ఇప్పటికీ జీర్ణం కావట్లేదని, అన్ని చర్చించి ఆధారాలతో సహా చట్టపరంగా చర్యలు తీసుకుందామని అన్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పు మనం చేస్తే రాష్ట్రానికి న్యాయం జరగదని, తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టనని ముఖ్యమంత్రి తెలియజేశారు. 1924 జరిగినటువంటి హ్యూమిలియేషన్, జైలుకు పోయిన వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఒక్కరుగా అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా బాధితులే. ఈ రోజు ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు. ఆయన్నైతే నాకు బాగా జ్ఞాపకం, అయ్యన్న పాత్రుడు గారిని. కడాన ఆయన పైన పెట్టిన కేసు అటెంప్ట్ టు రేప్. ఈ వయసులో ఆయన పైన దట్ ఈస్ ది ట్రీట్మెంట్. ఆయన ఇంటి దగ్గర అయితే ఎంత భయంకరంగా ప్రయత్నం చేశారంటే, ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే 5 సంవత్సరాలు ప్రతి ఒక్క కేసుని ప్రత్యక్షంగా మానిటర్ చేసి, మళ్ళీ నిద్రలేని రాత్రులు, మళ్ళీ వీళ్ళు జైలుకు పోతే బయట వచ్చే వరకు ఇదే పని. అడ్వకేట్స్ డబ్బులు లేకపోతే అప్పులు చేసి కేసులు కూడా వాదించిన పరిస్థితి. ఇలాంటి అనేక అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ అధ్యక్ష అవన్నీ చేశాం. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకర్ బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే, కేసు మళ్ళీ ఇస్తాం, ఎఫ్ఐఆర్ మీరు వెహికల్ ఎక్కమన్నారు, వాట్సాప్లో పంపిస్తామన్నారు. అంటే అరాచకాలకు పరాకాష్ట ఇవన్నీ. యువగళం పైన అయితే లోకేష్ పోతామంటే ఆయన బాధ్యతే. ఎవ్రీవేర్ మైక్ ఇవ్వాల. నేను వెళితే ఆ దిశ అంగళ్ళలో నేను రాష్ట్రం మొత్తం ఒక యాత్ర పెట్టుకున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ మీరు నిర్లక్ష్యం చేశారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చేస్తా వస్తే ఎగ్జాక్ట్గా పొంగునూరు కాన్స్టిట్యున్సీ కంటే ముందు తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసిన తప్పుడు పనులు, తప్పుడు బిల్లు, వర్క్స్ అన్ని విజిట్ చేసి వస్తామంటే, దారిని వస్తామంటే నా మీద దాడి చేసి, మా వాళ్ళ పైన దాడి చేసి తిరిగి నా పైన కేసులు పెట్టారు. ఎక్కువండే రామప్రసాద్ రెడ్డి ఉన్నాడు, కిషోర్ కుమార్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు దేశాలు నాతోనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అది ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా పోతే ఈ రోజు కాదు, చాలా టైం పడుతుంది. అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు. కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే, రాజధాని అమరావతి రైతులు, మహిళా రైతులు
ఎన్ని అసభ్యకరమైన కేసులు అధ్యక్ష. కడన డ్రోన్స్ ఎగరేసారు వాళ్ళ బాత్రూమ్ల పైన. దానికంటే భయంకరమైన సంఘటన ఒకటి ఉండదు. అలాంటి సంఘటనలు చూసాం. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి విశాఖపట్నం డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం ఇవాళ సూపర్ 6 సక్సెస్ పేరుతో బలవంతపు విజయోత్సవాలు నిర్వహిస్తుందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీల అమల్లో వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏడాది కాలంలో ఏకంగా 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో వీటన్నింటికీ తెలుగుదేశం జనసేన పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు పవిత్రమైన శాసనసభ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది కాలంలో 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు. 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నాం అనేది ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దారుణాతి దారుణమైన మాటలు, అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక తెలుగుదేశం కార్యకర్తల మాదిరి వాడుకుంటా ఉన్నారు. మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రిలో జరుగుతోంది. అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్లో రాత్రి 12ంటికి తాగుతూ ఉన్నారు, రోడ్డు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది. అది కూడా మీకు పంపిస్తాను చూడండి. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టకపోతూ ఉంది. ఈ చేసేవాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలే. మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పోలీసుల పైన తిరగబడతా ఉన్నారు. అంటే ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ప్రజలపైన కేసులు పెడతా ఉన్నారు, వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ రకంగా మాట్లాడేవాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రినే డైరెక్ట్గా సైకోగాడు అని మాట్లాడేవాడు. ఇదే నారా లోకేష్ నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాడు. ఎన్ని కేసులు పెట్టాలా? ఒకవేళ మేమే కనుక సీరియస్గా తీసుకుంటే ఎన్ని కేసులు పెట్టాలా? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు మర్చిపోవద్దు, డిజిటల్ బుక్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఎవరిపైన కూడా కక్ష సాధింపులు చేయం. మళ్ళీ చెప్తా ఉన్నా, మా కార్యకర్తలకి, మా పార్టీ వర్కర్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో,
అవన్నీ కూడా ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాము, డాక్యుమెంట్ చేస్తాము. ఎన్ని లక్షల కేసులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా స్క్రూటినీ చేసి రేపు జగనన్న 2.0 వచ్చిన తర్వాత ఇవన్నిటికి తగిన మూల్యము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెల్లించుకోక తప్పదు అనేది హెచ్చరిస్తూ మీ అందరికీ తెలియపరుస్తుంది. ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహించే ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు శిక్షణా తరగతులు కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా తరగతులకు జేసీ రాహుల్ మీనా, రెవెన్యూ, వ్యవసాయం, సహకార, ట్రాన్స్పోర్ట్ అధికారులు కలిసి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2025-26 సీజన్లో పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, క్షేత్రస్థాయిలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాలు అమలు చేయడం, కనీస మద్దతు ధర, గోనె సంచులు వంటి తదితర అంశాలపై మండల స్థాయి అధికారులకు జేసీ రాహుల్ మీనా అవగాహన కల్పించారు. రెగ్యులర్ గా చేస్తున్నాము. కాకినాడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ అన్ని ప్లేసెస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. లైక్ మనం 3-4 months లో ఇది హైయెస్ట్ ప్రయారిటీగా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో కోఆర్డినేషన్ తో పాటు చేసి ఇది ఆన్ గ్రౌండ్ లెవెల్ ప్రతి ఒక్క ఫార్మర్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వీఆర్ ఇట్స్ లాజిస్టిక్లీ కూడా చాలా ఎక్కువగా పెద్ద ఎక్సర్సైజ్. అలాంగ్ విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కామన్ గా సీక్వెన్స్ వైజ్ ఎవ్రీ షెడ్యూల్ పెట్టి రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత స్టాండర్డ్ ఎస్ఓపి గవర్నమెంట్ నుంచి కూడా రెగ్యులర్ గా వస్తుంది. దీంతో మనము ప్రతి మంత్ లో రెగ్యులర్ గా 2-3 times హెడ్ క్వార్టర్ నుంచి రివ్యూ అవుతుంది. తర్వాత మన లెవెల్ లో కూడా వీఆర్ మేకింగ్ షూర్ దట్ అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో, తర్వాత డివిజన్ లెవెల్ లో, ప్రతి ఒక్క మండల్ లెవెల్ లో సెపరేట్ టీమ్ ఫార్మ్ చేసి కంటిన్యూస్ గా రివ్యూ చేస్తాం. దిస్ ఇస్ ద లార్జ్ ఎక్సర్సైజ్ లాజిస్టిక్లీ మనం చూస్తే. బట్ కానీ ఇది మీ అందరికీ కొంచెం సిన్సియర్ వర్క్ ఇన్ దిస్ ఏరియా, బేసిక్ ఐడియా ఉంది. బట్ స్టిల్ ప్రతి టైం దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ కంటిన్యూస్ గా రిపీట్ కూడా అవుతుంది. దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ ఇంక్రీజ్ కూడా అవుతుంది. దిస్ టైం 25-26 గురించి మాట్లాడితే దిస్ టైం ప్రొజెక్షన్ ఇస్ గోయింగ్ టు బి మోర్ దెన్ 2-3 times ప్రొక్యూర్మెంట్. ప్రొజెక్షన్ లో కూడా మనకి అరౌండ్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కొంచెం ఏరియా కూడా అరౌండ్ 3000 acres ఇంక్రీజ్ అయింది బయట ప్రొజెక్షన్ కి. తర్వాత గవర్నమెంట్ క్లాస్ ఖరీఫ్ టైంలో, రబీ టైంలో విదిన్ 24 hours, విదిన్ 48 hours పేమెంట్ పడింది. కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువగా ఇక్కడే వస్తారు ప్రొక్యూర్మెంట్ నుంచి. తర్వాత ఓపెన్ మార్కెట్ లో కూడా ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పబ్లిక్ మాక్సిమం ఇక్కడే ఫార్మర్స్ అందరూ ప్రొక్యూర్మెంట్ గురించి దే ఆర్ ఆల్సో థింకింగ్ లైక్ ఫర్ గోయింగ్ ఫర్ ద గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. ఇనిషియల్ సర్వేస్ అందరూ విఎస్ చేశారు వాళ్ళకి, విలేజ్ కూడా ఇక్కడ ఉన్నారు. సో బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మనకి ఐడియా వచ్చింది లైక్ అరౌండ్ 4 to 5 lakh మధ్యలో మనకి ప్రొక్యూర్మెంట్. బెటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.